అందరికీ నమస్కారం. మనం వినాయక చవితి వేడుకలకు స్వాగతం. ప్రతి సంవత్సరం లాగానే పిల్లలు ఈసారి కూడా మంచి స్కిట్స్‌తో మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చూడబోయే మొదటి స్కిట్‌కి కాస్త ముందు పరిచయం. గజముఖాసురుడు శివుని వరం పొంది, దానివల్ల ముల్లోకాల్లో జనాలకు ఇబ్బందులు కలిగిస్తుండగా, శివుని ఆజ్ఞ మేరకు వినాయకుడు గజముఖాసురుడికి బుద్ధి చెప్పే ప్రయత్నంలో వారిరువురికి యుద్ధం జరిగింది. ఆ కథని మన పిల్లలు గడిచిన ఒక సంవత్సరం వేడుకల్లో చేయగా మనం చూసాం. ఇప్పుడు ఆ యుద్ధం ఎలా ముగిసింది, దాని తర్వాత జరిగిన కొన్ని విషయాలను చూపించడానికి మన చిన్నారులు వారి అద్భుతమైన నటనతో రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. Now please welcome the little kids of Manam family for the Ganesha skit. మూషిక, అర్థం లేని పంతానికి, అంతులేని పోరాటానికి సాహసించకు. నీ భార్యకిచ్చిన వరం ప్రకారం ఆమె మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని నిలుపదలిచి నీ పాలిట మారణాస్త్రమైన గజాననుడి దంతాన్ని నిలువరించాను. ఇది నీ జయంగా, వినాయకుని అపజయంగా భావించకు. మూర్ఖంగా ప్రవర్తించి నా క్రోధాగ్నికి బలికాకు. బ్రహ్మను మెప్పించి నీవు కోరిన వరంలోనే నీ మరణ రహస్యం దాగుందన్న యథార్థాన్ని గ్రహించు. నీవెంత ప్రయత్నించినా, మరెన్ని శక్తులు సమకూర్చుకుని వినాయకుని ఎదిరించినా గెలువజాలవు. ఉమాపుత్రుడు నీ వరాన్ని అనుసరించి జన్మించిన కారణ జన్ముడు. కయ్యానికి కాలు దువ్వక అహంకారాన్ని, అజ్ఞానాన్ని, అర్థం లేని పట్టుదలని వీడి శరణు వేడు. చిరంజీవివి కాగలవు. లేదా లంబోదరుడు మరోమారు దంత ప్రయోగం కావించినా నిన్ను కాపాడగలవారు చతుర్దశ భువనాలలో ఉండజాలరు. కనుక జాగరూకుడివై వర్తించి ప్రియంవద సౌభాగ్యాన్ని రక్షించు. హే జగన్మాత, జగదేక మాత, రక్షమాం రక్షమాం, పాహిమాం పాహిమాం. నీ ఆదేశానుసారం గణనాథుని శరణు వేడి ఇంతవరకు అహంకరించి చరించిన నేను ఇకపై మూషిక రూపధారినై స్వామికి వాహనంగా మారి సేవిస్తాను. ఆ భాగ్యాన్ని నాకు కలిగించి అనుగ్రహించమని లంబోదరునకు విన్నవించు తల్లి. కుమారా, శరణార్థిని రక్షించటం ఉత్తమ లక్షణం. అజ్ఞానాన్ని వీడి మూషికుడు నీ దాసుడైనాడు. అతడిని మన్నించు. ఇంతవరకు అహంకారంతో చరించిన మూషికుడు ఇకపై నీకు వాహనమై సంచరించగలడు. అతని భార్య ప్రియంవద ఛత్ర రూపాన నిన్ను సేవించగలదు. తల్లి ఆజ్ఞను శిరసావహిస్తాను. ఇకపై మూషిక వాహనుడనై ముల్లోకాలకు ముచ్చట కలిగిస్తాను. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. శుభం భూయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు.
మూషికాసురుణ్ణి జయించానన్న సంబరంతో దేవతలందరూ పిలిచి పిలిచి విందు ఆరగింపజేశారు. ఉండ్రాళ్ళు, భక్ష్యాలు, కుడుములు, చక్కిలాలు, ఇక చాలు అనేదాకా ఆరగించాను. ఆయాసంగా ఉంది. శిరోభారము మరే భారమో భరించడం సులభమేమో కాని ఉదరభారం మోయటం చాలా కష్టమే సుమా. అయినా నిత్యకృత్యంగా నిర్వర్తించే తల్లిదండ్రుల దర్శనం చేయాలి. అందున ఈనాడు నా జన్మదినం. జననీ జనకులకు నమస్సులు. ఎవరు? ఎవరా సాహసి? నన్ను చూసి నవ్విన ఆ పాపి ఎవరు? చంద్ర, నీవా నన్ను చూసి పరిహసించున్నది? అందగాడినని అహంకారమా, లేక శివ జటాజూట అలంకార పదం దక్కిందన్న గర్వమా? రోహిణి వల్లభ, ఇది క్షమించరాని అపరాధం. మన్నించు గణపతి, మన్నించు. నీ రూపం, నీ నమస్కార విధానం అప్రయత్నంగా నాకు నవ్వు పుట్టించాయి. ఆ స్థితి చూసి పరిహసించాను, అంతే. ఎంతటి అహంభావం! శివకుమారుడినైనా నన్నే హేళన చేస్తావా? లేదు లేదు గణనాయక, అవహేళన కాదు, అవమానించడం కాదు. కేవలం ఆ క్షణంలో కలిగిన స్పందన. కావచ్చు, కాకపోవచ్చు. నీ నవ్వు నన్ను కించపరిచింది. నీ నవ్వు నన్ను అవమానపరిచింది. నిశాచర, రాజువని సీతకరుడివని నిన్ను మా తండ్రి శిరసను నిలుపుకున్నందుకు అధికార దర్పంతో అహంకారంతో నన్ను చూసి హేళనగా నవ్వావు. అందగాడినని నీకు అహంకారం. ఆ అందం మాసిపోయేట్టుగా నీలో మచ్చ ఏర్పడుతుంది. నీవు కళంకితుడివవుతావు. చంద్ర, నీ ముఖం చూస్తే పాపాలు సంక్రమిస్తాయి. దోషాకర, నీ ముఖం చూస్తే నిందలు వస్తాయి. నిన్ను చూసిన వారందరూ నీలాప నిందల పాలై నిన్ను, నీ దర్శనాన్ని నిందిస్తారు. నీకు ఇదే నా శాపం. ప్రభు పరమేశ్వర, మాతా పార్వతీదేవి, నా అపరాధాన్ని మన్నించండి. ఈ శాపం నుంచి విముక్తి కలిగే మార్గం చూపండి. గణపతి, చంద్రుడి మీది కోపం జనసామాన్యం మీద నా నాయన. రేరాజు చంద్రుడు, ప్రజలు చంద్రదర్శనం చేయక తప్పదు. వినాయక, చంద్రుడి పాపం లోకాలకు శాపం కారాదు. ఆలోచించు నాయన. లోకక్షేమాన్ని ఆలోచించి శాపాన్ని సడలించు. అవును కుమారా, శాంతించి శాపాన్ని సవరించు. లోకాలకు అభయాన్ని ప్రసాదించు. జగన్మాత జగన్నేతల శాసనం శిరోధార్యం. తల్లిదండ్రుల మాట పాటించడం తనయుడి ధర్మం. చంద్రుడికిచ్చిన శాపాన్ని సవరిస్తున్నాను. చవితినాటి చంద్రదర్శనం మాత్రమే నిషిద్ధం. అది నీలాపనిందల పాలు చేస్తుంది. కుమార, ప్రతి చవితి నాడు చంద్రదర్శనం నిషిద్ధమైతే అది జనజీవనానికి ఆటంకం కాదా? మరింత దయ చూపించు నాయనా. అలాగే తండ్రి. ఈనాడు నా జన్మదినం కనుక ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రదర్శనం చేసిన వారు మాత్రమే నీలాపనిందల పాలవుతారు. కృతజ్ఞుణ్ణి దేవా, కృతజ్ఞుణ్ణి. వినాయక, భక్తుల పాలిటి కల్పద్రుమానివి. ఆనాడు కూడా శాప ప్రభావం నుంచి రక్షించుకునే మార్గం ఉపదేశించు. అవశ్యం తండ్రి. ఆనాడు నన్ను ఆరాధించి నా ప్రతిమను పూజించి ఆశీరక్షతలు శిరస్సున ధరించిన వారికి ఏ దోషము అంటారు? వినాయక వ్రతానికి విశేష ప్రతిపత్తి లభించింది. భూలోకవాసులకది వరం.
వరసాధనతో జనులు వరసిద్ధి వినాయకుడి కరుణకు పాత్రులవుతారు. ధన్యుని తండ్రి.